సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అయితే ఈరోజు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అనేది వాళ్ళు పిలుస్తున్నారు, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ కాదు. దాంట్లో తలుపుల పైన ఇంత కన్నాలు ఉన్నాయి, అలాగే విండోలు కూడా ఇంత పెద్ద కన్నాలు ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు వాళ్ళు, కానీ అది స్ట్రాంగ్ రూమ్ ఏమాత్రం కాదు. నాకు తెలిసి స్ట్రాంగ్ రూమ్లో అయితే విండోస్ అవన్నీ పూర్తిగా సిమెంట్ బ్రిక్ అన్ని వేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు. దానికి ఒక స్టాండర్డ్ థింగ్ ఉంటుంది. ఇది ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు, కానీ వాళ్ళైతే స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేశారు. ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్స్ పెట్టారో అది ఓపెన్ చేశారు. మనకి ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఇక్కడ వచ్చి ఇంతసేపు కూర్చుంటే ఆ సీసీ ఫుటేజ్, ఓపెనింగ్ సీసీ ఫుటేజ్ మాకు ఇచ్చారు. ఈ సీసీ ఫుటేజ్లో అయితే ఎమ్మెల్యే గారు, ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు అల్లుడు కౌశిక్ గారు అక్కడ దాంట్లో కనిపిస్తున్నారు. అలాగే ఎంపీపీ మామిడి అప్పలనాయుడు కనిపిస్తున్నారు. అయితే ఎంపీపీకి రైట్ ఉందో లేదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కౌశిక్ గారు కూడా ఏ జనరల్ ఏజెంట్ అటువంటిది ఏం కాదు, కానీ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఓపెన్ చేసినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఇంకెవరూ లేరు ఇక్కడ. అయితే వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకా వేరే పార్టీస్ ఎవరు లేరు. మాకు ఇంటిమేషన్ ఇచ్చామని అంటున్నారు, కానీ మాకు ఏమాత్రం ఇంటిమేషన్ అయితే మాకు ఇవ్వలేదు. ఎలక్షన్ రాశాను, ఈమెయిల్ రాశాను, పార్టీ ఆఫీస్ కూడా రాశాను. ఎంఆర్ఓ గారు అయితే ఏమంటున్నారంటే మేము ఇంటిమేషన్ ఇచ్చామని వారు అంటున్నారు, కానీ మాకైతే ఇంటిమేషన్ లేదు. మెయిన్ థింగ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ చేయడానికి వచ్చానండి, మాకు ఇవ్వటానికి వచ్చాను, మేము అడగటానికి వచ్చాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ అని ఇంతసేపు కూర్చోపెట్టారు. అదే వైసీపీ వాళ్ళు వస్తే వెంటనే ఇచ్చేస్తారు, మేము వస్తే అది ఇవ్వరు, అంతే. అది గంట సేపు అరగంట సేపు ఎంతో టైం పడుతుంది. అయితే ఒక కానిస్టేబుల్ ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ రిట్రీవ్ చేయడానికి ఇంతసేపు పట్టింది. ఆ రిట్రీవ్ చేసి ఆ వీడియో మనకి ఇచ్చే వరకు రెండో కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చాడు. ఆ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్తో ఈ స్ట్రాంగ్ రూమ్ పనిచేస్తుందండి. ఆ విధంగా ఉంది. ఎలక్షన్ కూడా అలాగే నడిపించారండి. ఒక కానిస్టేబుల్, ఒక బూత్ ఉన్నా, 2 బూత్లు ఉన్నా, 3 బూత్లు, 4 బూత్లు ఉన్నా ఒక కానిస్టేబుల్. ఫోన్లు చేసి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఎస్పీ గారితో మాట్లాడుతుంటే మాకు ఫోర్స్ లేదని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.